గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్. మనం ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం. మన మధ్యలో ఉన్న విమలా సుకేష్ని ఆంటీ మనని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. వందనాలు. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను నా ప్రభా. నా తండ్రి, ఉదయకాలాన మరొక దినాన నా తండ్రి, నవంబర్ 12వ తేదీన నా ప్రభా, నా దేవ, మేము వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ నా తండ్రి సహవాసంగా కూడి వచ్చుటకి ఇచ్చిన కృపా సహాయం బట్టి నీకు వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. నీ జీవము మాలో ఉన్నంత పర్యంతము నా ప్రభా, నా తండ్రి, మేము నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరచుటకు కృప దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, ఈ సమయాన నా ప్రభా, నా తండ్రి, చేరవచ్చిన ప్రతి బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావాల్సిన బిడ్డలు నా తండ్రి త్వరపెట్టమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నా దేవ, కరుణా వాత్సల్యము గల నా తండ్రి, మరి ఈ సమయాన స్తుతి ఆరాధన చేయుచున్న బిడ్డలను నా తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోండి. మీ యొక్క ఆశీర్వాదములతో నింపండి నా ప్రభా. వారిని మరుగుపరిచిన తండ్రి మీరే వారి స్వరములను సరిచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నా తండ్రి, నా తండ్రి, నా ప్రభా, నేను ఆరాధించే కృపా సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మేము నిన్ను ఆరాధించినప్పుడు నా తండ్రి మా మధ్య మీరు నిలిచి ఉండగలందులకై వేడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాను నా దేవా. కృపా సత్య సంపూర్ణ ఆది అంతము లేని వాడవైన నా దేవా, మరి ఈ దినము వాక్యము చెప్పబోచుంటున్న నీ కుమారుని నా తండ్రి ఈ ఆధీనంలో ఉంచుకోండి నా తండ్రి. శిలువ చాటును మరుగుపరిచిన తండ్రి ఒక బూరగా వాడుకొని నాయన నా దేవా, మా ఒక్కొక్కరికి అవసరమైన ఈ దిన వాక్యాన్ని నా తండ్రి మాకు పంచిపెట్టమని బ్రతిమాలి వేడుకుంటున్నాను నాయన. నా తండ్రి, మేము వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా నాయన వాక్యానుసారముగా జీవించటకు కావాల్సిన జ్ఞానాన్ని, పైనుండి వచ్చు జ్ఞానాన్ని మీరే మాకు దయచేయండి నా ప్రభువా. మాతో మాట్లాడండి నాయన. మా జీవితములను మేము సరి చేసుకున్నటకు నా ప్రభా కృప దయచేసి సహాయం దయచేయండి నాయన. అవునా ప్రభా, మీరు పరలోక రాజ్యంలో ఉండుట భాగ్యము కాదని ఎంచి ఈ లోకానికి మా కొరకు వచ్చి ఉంటున్నారు నాయన. నా కొరకు వచ్చి ఉంటున్నావు నా ప్రభా. అనేక శ్రమలను పడి ఉంటున్నారు, మరణించి ఉంటున్నారు నాయన. నా తండ్రి, పాతి పెట్టబడినారు నాయన. తిరిగి మృత్యుం చేయడమే లేచి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి నాయన మా అందరికీ అయితే మీరు విజ్ఞాపన చేస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తుంటున్నా. అందును బట్టి నా ప్రభా, మేము నా తండ్రి ఈ లోకము నా తండ్రి అశాశ్వతమైనదని గ్రహించిన తండ్రి శాశ్వత రాజ్యంలో చేరగలుగుటకు మీరు చేసిన ప్రతి విధమైన సహాయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నా తండ్రి. అటువంటి గొప్ప రక్షణ మాకు ఇచ్చినారు, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినారు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. కనుక నా ప్రభా, ఈ సహవాసం అంతటిలో మీరే ఆది అంతముగా ఉండి ప్రతి విధముగా కూడా నా తండ్రి మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని, మా జీవితములలో నీ వాక్యానుసారముగా జీవించుటకు మాకు నేర్పించమని, సరిచేసి సరిదిద్దుమని వేడుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపన నా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాను యేసయ్యా. ఆమేన్. Amen. Amen. Thank you, sister. Mari, over to Ashrita for psalm reading. ప్రైజ్ ద లార్డ్. మన కీర్తన చదువుకుందాం. కీర్తన 145, Psalm 145. I will exalt you, my God and King, and praise your name forever and ever. I will praise you every day. Yes, I will praise you forever. Great is the Lord. He is most worthy of praise. No one can measure his greatness. Let each generation tell its children of your mighty acts. Let them proclaim your power. I will meditate on your majestic, glorious splendor and your wonderful miracles. Your awe-inspiring deeds will be on every tongue. I will proclaim your greatness,
Everyone will share the story of your wonderful goodness. They will sing with joy about your righteousness. The Lord is merciful and compassionate, slow to get angry, and filled with unfailing love. The Lord is good to everyone. He showers compassion on all his creation. All of your works will thank you, Lord, and your faithful followers will praise you. They will speak of the glory of your kingdom. They will give examples of your power. They will tell about your mighty deeds and about the majesty and glory of your reign. For your kingdom is an everlasting kingdom. You rule throughout all generations. The Lord always keeps his promises. He is gracious in all he does. The Lord helps the fallen and lifts those who bend beneath their loads. The eyes of all look to you in hope. You give them their food as they need it. When you open your hand, you satisfy the hunger and thirst of every living thing. The Lord is righteous in everything he does. He is filled with kindness. The Lord is close to all who call on him, yes, to all who call on him in truth. He grants the desires of those who fear him. He hears their cries for help and rescues them. The Lord protects all those who love him, but he destroys the wicked. I will praise the Lord, and may everyone on earth bless his holy name forever and ever. Amen. జాన్సన్ అన్న తెలుగులో చదువుతారు. కీర్తనల గ్రంథం నుండి 145వ అధ్యాయం చదువుకుందాం. సామ్స్ 145. రాజువైన నా దేవ, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు. ఆయన మహాత్మ్యం గ్రహింప సఖ్యం కానిది. ఒక తరము వారు మరొక తరము వారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యములను విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. నీ మహా దయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయా దాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశైలం గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలనియు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ఆయన రాజ్యం మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గూర్చి చెప్పుకుందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరం నిలుచును. యెహోవా పడిపో వారందరిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరిని లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలం ముందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. యెహోవా తన మార్గం అన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తను ఎందు భయభక్తి గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించి వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరూ ఆయన నాశనం చేయను. నా నోరు యెహోవా స్తోత్రం చేయను. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామను నిత్యము సన్నిధించుదురు గాక. దేవుడు తన పరిశుద్ధ దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడుకొని దేవుడి నామాన్ని మహిమపడతాం. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want
ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనా హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచు, హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. మహాయ బూర ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఔరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు. ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షమందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, ముంగల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. మరి మంచి సాంగ్ పాడారమ్మా, థ్యాంక్ యూ నాన్న. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా అని దేవునికి స్తోత్రం. దేవుడు మరి కనికరించి మనకి స్తుతి ఆరాధన చేసి కృప అనుగ్రహించారు. ఆయన మన స్థితులను అంగీకరిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరి 5:20 అయింది. ద మీనింగ్ ఆఫ్ దిస్ సాంగ్ అంటే ఇంగ్లీష్ తెలుగు రాని వాళ్ళ కొరకు, ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. I want to see your head, O Lord, the head with the crown of thorns, and I will place crown of gold, and I will be happy. కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడుదను. I will see your back pierced with many beatings, and I will kiss every wound you bore for me. And హృదయము స్థుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచు. My heart is filled with praises when I am remembering my mansion in the heaven. Hallelujah, amen, hallelujah.
వర్ణింప నా నాలుక చాలదయ్యా. And I cannot describe enough this joy and the praise I have. So one more time we'll sing this verse. Mundla makutam baina talanu chuchi. I will see your head with the thorn of crowns, and I will place the crown of gold, and I will be happy. So one more time మనం పాడదాం. ఇదే వచనం దేవుని స్తుతిద్దాం. ముండ్ల మకుటం పైన Hallelujah. Now the time is 5:23. మరి సమయం 5:24 అయింది. We have 6 minutes ఉందండి మెసేజ్ కి. We have 6 more minutes to give time for message. And ఎవరైనా దయచేసి సాక్ష్యం చెప్పాల్సిందిగా నేను ప్రోత్సహిస్తున్నానండి. చిన్న విషయమైనా మీరు షేర్ చేసుకోవచ్చు. ప్రభు చేసిన కార్యం ప్రభు మహిమార్థమై. ప్లీజ్ టేక్ దిస్ టైం అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చెప్పండి అమ్మా. ఒక వారం రోజుల క్రితం మేము స్కూల్కి వెళ్ళాం. నేను గుంటూరు జిల్లాలో పాపాయపాలెం అని ఒక అడవి ప్రాంతంలో నేను పనిచేస్తున్నాను. మా హస్బెండ్ నన్ను రోజు తీసుకుని వెళ్ళి తీసుకొస్తారు. ఆయన చెట్టు కింద ఆ కార్లో కూర్చుని ఉన్నారు ఆయన. నేను ఆయనకి జ్వరం బాగా, అందుకని చాలా సిక్ అయి ఉన్నారు. ఒక గ్లాస్ మజ్జిగ చేసి తీసుకుని వెళ్తున్నాను. అరే నేను వెళ్తున్నానని ఆయన నాకు ఎదురొస్తున్నారు. వస్తూ ఆయన ఏం చేశారంటే కార్ గ్లాసెస్ పైకెత్తుదాము అని ఆయన డ్రైవింగ్ సీట్ దగ్గరికి వచ్చి ఆ గ్లాసెస్ అన్ని కూడా పైకెత్తుతా ఉన్నారు. ఈ టైంలో ఆయన ఎత్తుతూ ఉండగానే ఆయన భుజం మీద ఏదో టపామని పడటం, ఆయన వెంటనే ఒక ఇదిలించటం జరిగిపోయింది. అది ఇమ్మీడియట్లీ వెళ్ళి కారు మీద పడింది. ఈయనేమో అది ఇదిలించేసి కారు గ్లాసెస్ ఎత్తుతూనే ఉన్నారు కదా, టకామని దాని తోక ఆ కారులో ఇరుక్కుంది. అది ఒక పెద్ద పాము ఆయన మీద, చెట్టు మీద నుంచి టపామని ఆయన మీద పడింది. ఆయన పడటం, ఆయన వెంటనే అట్లా ఇదిలించటం, అది కారు మీద పడటం, కారులోకి వెళ్లకుండా అది ఈయన గ్లాసు ఎత్తుతున్నారు కాబట్టి ఆ తోక వెళ్ళిపోయి ఆ గ్లాసులో ఇరుక్కుపోయింది. ఇంకా పిల్లలందరూ వచ్చేసారు. ఈయన మరలా కాసేపు ఉండి అటువైపు గుండా వెళ్ళి కారు మరలా ఆన్ చేసి కొంచెం మిర్రర్ కొంచెం దించగానే ఆ పాము కింద పడిపోయింది. పిల్లలు దాన్ని తరిమి కొట్టి చంపేశారు. దేవుడు ఒక పెద్ద ప్రమాదం నుంచి మరి నా భర్తని కాపాడాడన్నా. ఇది చాలా అద్భుతం అసలు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అదేంటో పడింది తెలియకుండానే అలా జరిగి అలా ఇదిలించటం, అది వెళ్ళి అటు పడిపోవటం, అది కారులోకి వెళ్లకుండా మరలా అదొక పెద్ద భయం అయిపోయేది. ఆ డోర్లో విరుక్కోవటం, అది దేవుడి మహాకృప. దేవుడు ఆయనకి
దేవదూతలను ఉంచి ఆ విధంగా కాపాడాడని నేను నమ్ముతున్నాను. దేవుడు చేసిన ఒక అద్భుతాన్ని బట్టి నేను ప్రభుని స్తుతించి ఆరాధిస్తున్నాం మేము. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చారు. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. నిజంగా సాతానుడు మరి దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. మన ప్రభు అయితే జీవమును, అది సమృద్ధిగా మనకు కలుగటానికి వచ్చారని చెప్పి ఉంటుంది కనుక సాతానుడు నిజంగా మరి దాడి చేయాలని చూశాడమ్మా. దేవుడు నిజంగా సహాయం చేసి కనుక మీరు అన్నట్టు ఏంజల్స్ ని పంపి ఈ గొప్ప ప్రమాదం నుంచి కాపాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. మరి ఇంకా 5:27 అయిందండి. ఇంకొకరు ఛాన్స్ తీసుకోండి, టైం తీసుకోండి సాక్ష్యం చెప్పడానికి ప్లీజ్. ఒకవేళ ఎవరు సాక్ష్యం చెప్పకపోయినట్లయితే దయచేసి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వారిని పరిచయం చేసుకోవాల్సింది కోరుచున్నామండి. వీలైతే వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకోకపోయినా పర్వాలేదు. మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు, మీ గురించి 1 నిమిషం 1 మినిట్ ఇంట్రడక్షన్. ఒకవేళ మీకు ఇబ్బంది లేకపోతే నేనే ఏదైనా పేరు, కొత్త పేరు ఉంటే నేను అడుగుతాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, జస్ట్ ఇంట్రడ్యూస్. వీ వాంట్ టు నో హూ ఈస్ being blessed by this ministry and then my intention. So సిస్టర్ ఎల్సి సాల్మన్ గారు, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారమ్మా. మీరు వీడియో ఆన్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఒకవేళ వీలైతే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. సిస్టర్ ఎల్సి సాల్మన్ గారు 1 నిమిషం ఇంట్రడ్యూస్ చేసుకోండి. గారు, నా పేరు ఎల్సి సాలమన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మాది బెంగళూరు అండి. రూపా సుహాసిని అలెగ్జాండర్ గారు చెప్పడం వల్ల నేను వర్చువల్ ప్రేయర్షిప్కి డైలీ అటెండ్ అవుతున్నాను. అట్లనే మీరు పంపిస్తున్న ప్రార్థనలను కూడా నేను చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను దేవుడికి కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటున్నానండి. నేను ప్రతిరోజు అటెండ్ అవుతూ వస్తున్నాను. దేవుడి కృప వలన బలపరచబడుచున్నానండి. నాకు దేవుడు, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. రోజు ప్రేయర్ చేయడానికి కూడా దేవుడు ఇస్తున్నాడండి అవకాశాన్ని. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫర్ జాయినింగ్. మీరు ప్రతిరోజు జాయిన్ అవుతున్నందుకు మీకు వందనములమ్మా. ప్రార్థన చేసి వందనములమ్మా. థ్యాంక్ యూ అండి. ఆర్ సదాశివరావు గారు, మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారండి. ఆర్ సదాశివరావు గారు, మీరు అందుబాటులో ఉన్నట్లయితే ఇంట్రడ్యూస్ చేసుకోండి ప్లీజ్. ఒకవేళ సార్ బ్రదర్ అందుబాటులో లేనట్లయితే రావ్ రోజా గారు, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటారమ్మా. రావ్ రోజా, సిస్టర్ రావ్ రోజా గారు. అన్న గుడ్ మార్నింగ్. నేను ఎప్పటి నుంచో ఉన్నాను. మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారండి? విజయవాడ అన్న, ప్రదీప్ అన్న తరపున. ఓకే ఓకే. నాగేశ్వరరావు నా పేరు. నాగేశ్వరరావు గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి ఇంకా 5:30 అయింది. మనం ఈ సమయంని సేవకులకు అప్పగిద్దాం. మరి సిస్టర్ స్వర్ణలత గారు మరి ట్రాన్స్లేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిస్టర్, నేను జస్ట్ ఇంట్రడక్షన్ లో నిన్నటి దినమున మరి జరగలేదు కాబట్టి ఈ రోజు నేను ఒక మాట చెప్తాను, మీరు తెలుగులో చెప్తారా సిస్టర్ గారు? ఆయనకు అర్థమవుతుంది. సో good morning to all of you. I warmly welcome Brother Valentine into our midst this morning. అందరికీ కూడా శుభోదయం అండి. ఉదయకాల సమయంలో బ్రదర్ వ్యాలంటైన్ గారిని, అలాగే ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు నామంలో స్వాగతిస్తున్నాను. Yesterday we missed your ministry and today we are again blessed to have you into our midst. Thank you for your time, Brother Valentine David garu. అది నిన్నటి దినము బ్రదర్ వాక్యం అందించవలసింది, అయినప్పటికీ అది కొన్ని అవాంఛిత కారణాల వల్ల తప్పిపోయినప్పటికీ ఈ దినం మరలా బ్రదర్ ని కలుసుకోవడానికి, వాక్య పరిచర్య అందించడానికి బ్రదర్ మన ముందుకు వచ్చినందుకు దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. And we have been blessed by your ministry and we want to thank you for your
the generosity of your heart to pour out on us what you have in your heart. And we are richly blessed like never before, brother. మీ పరిచర్యను బట్టి దేవుడు మీ హృదయంలో ఉంచిన కృపా సమృద్ధిని బట్టి వాక్యాన్ని బట్టి ఆ వాక్యం మాకు ధారాళంగా వెదజల్లడం బట్టి మేము ఎంతగానో చాలా బహుగా దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. Thank you, brother. With these words, I give this time to you. Over to Brother Valentin David. Thank you. Thank you, Bobby. Thank you, Swarna. Praise God for this opportunity to be with all of you once again. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ అదే సమయంలో బాబీ బ్రదర్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. Really, I feel a little ashamed that yesterday I missed to be with all of you. మొన్నటి దినం మిమ్మల్ని అందరినీ కలుసుకుని వాక్య పరిచయం చేయాలి, అయినప్పటికీ అవకాశాన్ని నేను కొద్ది కారణాలు బట్టి కోల్పోయాను. I slept. That's exactly what happened. I overslept, and so I could not be with you. I'm very sorry. Please forgive me. నిజానికి నేను ఎక్కువ సమయం నిద్రపోయాను, సమయాన్ని చూసుకోలేదు, కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. Okay, so let's get straight into the Word of God, and I'll let me share the screen, and then we will start. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూసుకుందాము. Bobby, can I have screen sharing? Just 1 second, Anand. Is my voice clear, Bobby? Yes, it is clear, Anand. I made you co-host now. You are co-host. Okay. Yes. Thank you. Are you able to see my screen? Yes, brother. Yes, sir. Okay. So we begin with the gospel of the kingdom of God. ఈ దినము మనము దేవుని రాజ్య సువార్త అనే అంశంతో ప్రారంభించుకుందాము. Usually, when we talk about the gospel, it is usually looked at as the gospel of personal salvation. సువార్త అనే మాటను మనం ఎలాగ అర్థం చేసుకుంటామంటే అది వ్యక్తిగత రక్షణకు సంబంధించిన మాటగా మనకి వినబడుతూ ఉంటుంది. So we come to the Lord, we confess our sins, we acknowledge that we have sinned against God, we repent, we ask God's forgiveness, and we invite Jesus into our hearts, into our lives. ఈ సువార్త అనే మాట మన జీవితంలో ఎలా వినబడుతుంది అంటే మనం దేవుని దగ్గర రావడం, మన పాపాలు ఒప్పుకోవడం, పాపాల నిమిత్తము పశ్చాత్తాపడడం, పాపాలను విడిచిపెట్టడము, యేసు రక్తం చేత శుద్ధి చేయబడము, తిరిగి దేవుడిని అంగీకరించడం, ఇది మన దృష్టిలో సువార్త అనే మాటకు అర్థము. And we have all, I'm sure, I trust, I hope that all of us here this day are here connected to this broadcast, to this meeting, are all those who have gone through that experience. మరి ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ యొక్క కూటమిలో పాల్గొన్నారో లేకపోతే విశ్వాసులైన వారందరి వ్యక్తిగత జీవిత అనుభవము సాధారణంగా ఇదే అయి ఉంటది. And if by chance there's anybody here who has never made that step, I would earnestly pray and beseech you, urge you, plead with you that please don't delay, do not give excuses. Please repent of your sin, ask Jesus' forgiveness, and invite Jesus into your life as the Lord of your life. మరి ఇప్పటిదాకా ఒకవేళ ఈ కూడికలో ఇంకా ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా పాప క్షమాపణ పొందకుండా ఉన్నట్లయితే, యేసు ప్రభుని దేవుడిగా స్వీకరించకుండా ఉన్నట్లయితే దయచేసి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. యేసు ప్రభుని మీ హృదయంలోకి ఆహ్వానించండి. You have to take that step as an individual, as a personal decision. Every one of us has to take that step. మనం వ్యక్తిగతంగా ఈ సమర్పణలోకి రావాలి. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ఇది వ్యక్తిగత అనుభవంగా, వ్యక్తిగత మెట్టుగా మనం భావించాలి. Don't assume that since you are involved in some kind of Christian activity, or you've been born in a Christian family, or you have been attending church for many years, please don't assume that you have taken that step.
మరి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, క్రైస్తవునిగా పెరుగుతున్నాను, సంఘానికి వెళ్తున్నాను. ఏదో ఒక క్రైస్తవ పనుల్లో నేను తరచు పాల్గొంటున్నాను కాబట్టి ఇంకా నాకు పాప క్షమాపణ అనేది అవసరం లేదు. యేసు ప్రభు వ్యక్తిగతంగా నా జీవితంలోకి అవసరం లేదని ఎవరైనా అనుకున్నట్లయితే అది పొరపాటు కనుక దయతో ఉదయకాల సమయంలో ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఈ మార్గం గుండా వెళ్ళండి. Okay, please understand this. This is not an option. This is not something that you can, just put aside. Each of us have to make that personal surrender of our life to Christ. That's absolutely necessary. It's not an option. దయచేసి గమనించండి, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం అనేది మన జీవితంలో అనేకమైనవి ఎలా ఎంపిక చేసుకుంటామో అలాంటి ఎంపికల్లో ఒక ఎంపిక అని అనుకోవద్దు, కానీ ఇది అత్యవసరమైనది, ప్రాముఖ్యమైనది, మన జీవితానికి చాలా ప్రాధాన్యత అని గుర్తెరగాలి. But here, I'm talking about the gospel of the kingdom of God. ఇక్కడ నేను ఏం మాట్లాడదలుచుకున్నానంటే దేవుడి రాజ్య సువార్త. Because as I said, we have often made the gospel as a personal encounter with Christ. మరి సువార్త అనేటప్పటికి మనకి ప్రభుకి కలిగే వ్యక్తిగత అనుభవం మీద మనం ఆధారపడి ఉంటాం. వ్యక్తిగత అనుభవంలో మనం చూస్తుంటాం. Which is correct. There is nothing wrong with that. That is definitely absolutely necessary. అందులో తప్పేమీ లేదు, అలా అనుకోవడంలో కూడా పొరపాటు ఏమీ లేదు. అది మన అందరికీ కూడా ప్రాముఖ్యమైనదే. But when you come into this relationship with Jesus, it's a relationship of a kingdom. మరి యేసు ప్రభుతో సహవాసంలోకి మీరు వచ్చినప్పుడు గుర్తించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభు యొక్క రాజ్యములో కూడా మీరు సహవాసంలోకి వచ్చినట్లే. See, many of us want to migrate from India, especially, we want to go and settle in America, and then first you want to have a green card, and then we want to get citizenship in America. Usually, I'm just saying. సాధారణంగా చాలా మందికి ఉన్న ఒక ఆశ ఏమై ఉంటదంటే భారతదేశాన్ని విడిచిపెట్టి అమెరికా దేశంలో సెటిల్ అవ్వాలి, అక్కడ బాగా రాణించాలి అనుకుంటాం. కానీ అక్కడ కూడా ఒక పద్ధతి అనేది ఉంటది. గ్రీన్ కార్డ్ అనేది సంపాదించుకోవాలి, అమెరికా పౌరసత్వాన్ని మనం సంపాదించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం స్థిరంగా అక్కడ నివాసం చేయగలుగుతాము. So when a person does that, he is actually relinquishing his citizenship here and saying, now I am a citizen of a different country, of a different constitution. I now come under a new kingdom. మరి దీని ద్వారా మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే అమెరికా పౌరసత్వాన్ని సంపాదించుకున్నాడో, తను ఏ దేశంలో అయితే నివసిస్తున్నాడో ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ పౌరసత్వాన్ని మరి తన హృదయంలో, తన జీవితంలోకి స్వీకరించి అక్కడ రాజ్యాంగ ప్రకారము, అక్కడ పద్ధతుల ప్రకారము నడుచుకోవడానికి అతడు ఇష్టపడినట్లుగా తన సమ్మతిని తెలియజేస్తాడు. So that's exactly what happens when you come into a relationship with Jesus. You now come into a new kingdom. యేసు ప్రభుతో కూడా మీరు సహవాసంలోకి వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే యేసు ప్రభు రాజ్యంతో కూడా మన సహవాసంలోకి వచ్చినట్లు. So when we come into a relationship with Jesus, we come under a new establishment. యేసు ప్రభుతో సహవాసానికి వచ్చినప్పుడు మనం సరికొత్త పునాది మీద స్థిరపరచబడుతూ ఉంటాము. He has full authority, full control over our lives. మన జీవితం మీద సంపూర్ణమైన అధికారము, సంపూర్ణమైన స్వాధీనము కేవలం యేసు ప్రభు వారు మాత్రమే కలిగి ఉంటారు. Every part of our lives comes under the authority and under the direction of Jesus. He now has full control over us. మన జీవితం మీద సర్వాధికారాలు అప్పుడు యేసు ప్రభుకి ఇవ్వబడతాయి. మన జీవితంలో మనం ఏదైతే చేయబోతున్నామో, ఏదైతే చూడబోతున్నామో సమస్తము కూడా అందులోని యేసు ప్రభు యొక్క అధికారం కిందకి వెళ్తాయి. And it covers everything. My personal life, my inner, my thought life, my desires, my choices, my family, my finance, my future, my planning. There is nothing that I can say is for myself anymore. No. When you come into this relationship with Jesus, he has full authority over your life completely. మరి యేసు ప్రభు యొక్క అధికారం కిందకి రావడము అంటే
మన జీవితంలో ఇంక వ్యక్తిగతంగా కానీ, లేకపోతే అంతరంగిక స్వభావంలో కానీ, ఆలోచనలో కానీ, ఊహల్లో కానీ, క్రియల్లో కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, సంఘ పరంగా కానీ, నాది అంటూ ఏ నిర్ణయం ఉండకూడదు. నేను ఆలోచించి చేస్తాను అనేది ఉండకూడదు. కానీ సమస్తమునకు పైన ఆయన అధికారిగా ఉన్నాడని గ్రహించి ఆయనకి లోబడ్డము, ఆయన రాజ్యము కిందకి రావడము. Now let's read Mark's Gospel, chapter 1, verses 14 and 15. మార్కు సువార్త 1వ అధ్యాయము 14, 15 వచనాలను చూసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14, 15. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియాకు వచ్చెను. You find that this when Jesus talked about the gospel and he when you read it in the gospels, we'll always find he talked about the gospel of the kingdom. యేసు ప్రభు వారు సువార్త చేసినప్పుడు కానీ, ఆయన శిష్యులు సువార్త చేసినప్పుడు కానీ, పత్రికల్లో కానీ పరలోక రాజ్యం గురించిన సువార్త అనే మాటను మనము చూస్తాం. Repeatedly you will find it. You look at the gospels, repeatedly Jesus talks about the gospel of the kingdom. మరి పదే పదే తరచుగా యేసు ప్రభు ఉపయోగించిన మాట సువార్తల్లో ఏంటంటే పరలోక రాజ్యము సమీపిస్తుంది. Now here we find it in Mark's Gospel chapter 1, and the Lord is saying the time is fulfilled and the kingdom of God is at hand. Repent and believe in the gospel. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పాను. So he's saying this gospel is the gospel of the kingdom. You have to repent and believe in the gospel. ఈ సువార్త పరలోక రాజ్యానికి సంబంధించింది కాబట్టి మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని ఆ సువార్తను నమ్మాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. Now what do we understand by repentance? ఇక్కడ మారు మనసు అనే మాటకు అర్థం ఏంటి? Usually what we mean by when we say repentance, we are the thought that goes in our mind is we talk of repenting from our sins. మరి ఇక్కడ మారు మనసు అన్నప్పుడు మన జీవితంలోకి వచ్చే అర్థం ఏంటంటే పాపాలను విడిచిపెట్టడం అని అనుకుంటాం. That's correct. There's nothing wrong with that. That is correct. అందులో తప్పేమీ లేదు, అది ఖచ్చితంగా నిత్యము. But when you talk about repenting and coming into the kingdom, the repentance here is to say, I was earlier under a different kingdom, under a different authority. Now I relinquish that authority, I relinquish that citizenship, I turn around, I now come under a new authority. That is what repentance is. మరి మారు మనసు పొంది పరలోక రాజ్యాన్ని సమీపించడం అంటే దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి, సరైన విధానంలో అర్థం చేసుకోవాలి. అంతకు ముందు ఏ రాజ్యంలో ఉన్నామో, ఏ అధికారంలో ఉన్నామో, ఏ ఆచారంలో ఉన్నామో, ఏ పద్ధతిలో ఉన్నామో ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి, ఆ రాజ్య పౌరసత్వాన్ని విడిచిపెట్టి సరికొత్త రాజ్యంలోకి సరికొత్త పౌరసత్వాన్ని మనం స్వీకరించడమే మారు మనసు అనుభవము. In fact, that is the meaning of baptism. అదే బాప్తిసానికి మరొక అర్థం కూడా. When you say I'm baptized, you're saying my old man is buried. That old life, that old way of life, everything is buried with Christ, and I rise as a new person in Christ. మరి బాప్తిసం తీసుకోవడానికి సరైన అర్థం ఏంటంటే నాలో ఉన్న ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావము, పాపపు స్వభావాన్ని క్రీస్తుతో కూడా పాతిపెట్టి నేను తిరిగి నూతన వ్యక్తిగా నవీన స్వభావాన్ని ధరించుకుని లేపబడుతున్నాను అన్నదానికి సాదృశ్యమే బాప్తిసము. So when you come to this gospel of the kingdom, I have to first repent that I was part of a different kingdom earlier under a different authority, but now I repent, I turn around, I submit and surrender my life totally under the new authority of Jesus. మరి పరలోక రాజ్య సువార్తను నమ్మడం అంటే అంత పూర్వము గత కాలంలో ఏ రాజ్యం కింద, ఏ అధికారం కింద, ఏ పౌరసత్వం కింద ఉన్నామో దాన్ని పూర్తిగా విడిచిపెట్టి తృణీకరించి ఈ సరికొత్త పరలోక రాజ్య సువార్తను విన్నప్పుడు ఈ యొక్క యేసు ప్రభు వారి అధికారంలోకి, సమర్పణలోకి, తీర్మానంలోకి మనము సంపూర్తిగా మనల్ని మనం అప్పగించుకోవడము, ఆ సువార్తకు తగినట్లుగా నడుచుకోవడము.
And when I repent, I also believe. ఎప్పుడైతే మారు మనసు అనుభవంలోకి వస్తామో మనలో నమ్మిక అనేది కూడా ప్రారంభమవుతుంది. Now again this word belief or believing in Jesus has unfortunately has not registered properly in our understanding. మరి యేసు ప్రభువునందు నమ్మిక ఉంచడం అనే మాట మన వ్యక్తిగత జీవితాల్లో దాన్ని సరైన విధంగా అర్థం చేసుకోలేకపోతున్నాము, అన్వయించుకోలేకపోతున్నాము. Now let me give you a small illustration to help us understand what is belief. నమ్మిక అనే మాట గురించి ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. A little boy was playing in the back of his house. ఒక చిన్న కుర్రాడు తన ఇంటి వెనకాతల భాగంలో ఆడుకుంటున్నాడు. And he climbed there was a tree at the back of his house. He climbed the tree. ఆయన ఇంటి వెనకాతల ఒక పెద్ద చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టుని బాలుడు ఎక్కాడు. So he climbed up and he was sitting in one of the branches. ఆ చెట్టు పైకి ఎక్కి చెట్టు కొమ్మలపైన ఈ బాబు కూర్చున్నాడు. Then he wanted to come down. కిందకు దిగి రావాలని అనుకుంటున్నాడు. But his legs were small. He could not reach to the next branch, so he was not able to come down. అతని కాళ్ళు చిన్నవాడు కాబట్టి ఇంకొక కొమ్మ అందుకోలేక కిందకు దిగి రాలేకపోతున్నాడు. So going up, he was able to go up, but now he was not able to come down. పైకి ఎక్కడమైతే సునాయాసంగా ఎక్కగలిగాడు కానీ కిందకు దిగినప్పుడు అవస్థ పడుతున్నాడు. Now he got little frightened. కొద్దిగా భయం వేసింది. He started calling, "Daddy, Daddy, Daddy, please come." మరి తండ్రిని కేకేస్తున్నాడు, నాన్న రా అని. So daddy came and daddy stood at the bottom of the tree. ఆ బాబు యొక్క తండ్రి వచ్చి అటు చెట్టు కింద నించున్నాడు. He said, daddy said, "Son, what's the problem?" తండ్రి అడుగుతున్నాడు, నీ సమస్య ఏంటని. Daddy, I want to come down. నేను కిందకి రావాలనుకుంటున్నానని చెప్పాడు. Daddy said, "Come down." రా కిందకి రా అంటున్నాడు తండ్రి. Daddy, I'm very frightened. I'm not able to come. So daddy said, "Jump, I'll catch you." నాకు చాలా భయం వేస్తుంది, నేను దిగలేకపోతున్నాను అన్నప్పుడు ఆ తండ్రి అయితే నువ్వు కిందకు దుమ్ముకో, నేను నిన్ను పట్టుకుంటాను అన్నాడు. He was almost going to jump, but then again he sat in the same branch. ఆ కిందకి దూకాలనుకున్నప్పటికీ కూడా భయంతో దూకలేక మరలా కొమ్మ పైన కూర్చుంటున్నాడు. Daddy said, why you hesitating? Jump, I'll catch you. ఎందుకు నువ్వు సంకోచిస్తున్నావు, కిందకు దూకు, నేను నిన్ను పట్టుకుంటానని తండ్రి చెప్తున్నాడు. He said, the little fellow said, Daddy, I'm very scared. మరి బాబు అంటున్నాడు, నాన్న నాకు చాలా భయం వేస్తుంది అంటున్నాడు. Daddy said, why are you scared? You don't have to be scared. You simply jump. Daddy is going to catch you. నేను ఉన్నాను కదా, నీకు భయం ఎందుకు, నా మీద నమ్మకం ఉంచి నువ్వు కిందకు దూకని తండ్రి చెప్తున్నాడు. Do you think daddy will leave you, allow you to fall to the ground? నువ్వు కిందకి పడిపోయేలాగా నీ తండ్రి నిన్ను వదిలేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? No, daddy, you will not let me fall on the ground. You will catch me. I know that. మరి ఆ బాబు అంటున్నాడు, లేదు నువ్వు నన్ను వదిలిపెట్టవు, ఎందుకంటే నువ్వు నా తండ్రి అని నాకు తెలుసు అంటున్నాడు. You think daddy's arms are not strong enough to hold you when you jump? మరి నీ తండ్రి చేతులు నిన్ను పట్టుకోలేనంత బలహీనంగా లేవు కదా, బలంగానే ఉన్నాయి కదా. No, daddy, I know your arms are very strong. When I jump, definitely you will catch me. I know that. ఈ బాబు అంటున్నాడు, లేదు నీ చేతులు బలమైనవని నాకు తెలుసు, నువ్వు పట్టుకోగలవని నాకు తెలుసు అని చెప్తున్నాడు అంతే. This conversation is going back and forth. ఇలాగే ఈ సంభాషణ ముందుకి వెనక్కి ఇద్దరి మధ్యన కొనసాగుతూనే ఉంది. This boy is not jumping. ఎంత చెప్తున్నా సరే ఈ బాబు కిందకి దూకట్లేదు. Now, my question is, does the boy believe in the father? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నిజంగా ఆ బాబు తన తండ్రి యందు నమ్మిక ఉంచాడా? You see, we say, oh yes, a boy believes in the father. మనం ఒకవేళ చెప్పొచ్చు, వాళ్ళ నాన్నగారే కాబట్టి నమ్మిక ఉంచాడని. Oh yes, the boy loves the father very much. ఆ బాబు తండ్రిని చాలా ప్రేమిస్తున్నాడని చెప్పొచ్చు. Friends, do you understand what I'm saying? మీకు నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది కదండి. Many of us in theory we say, oh, I believe in God. చాలా మంది మన జీవితాల్లో కూడా ఇలాగే యాంత్రికంగా అనుకుంటూ ఉంటాం, నేను దేవుణ్ణి నమ్ముతున్నానని.
Brother, sister, do you believe in Jesus? Yes, 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 I believe in Jesus. సహోదరుడా సహోదరి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే అవును తప్పకుండా నమ్ముతున్నానండి అంటాం. Do you love Jesus? Yes, 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 I love Jesus very much. యేసు ప్రభువుని ప్రేమిస్తున్నావంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్తూ ఉంటాము. But we will not jump out of our safety, out of our security. We will sit in our branch. మన కొమ్మ పైనే మనం కూర్చుంటాం తప్ప దేవుడి దగ్గర భద్రత ఉంది, దేవుడి దగ్గర ఆశ్రయం ఉందని చెప్పి మన భద్రత నుంచి, మన కాపుదల నుంచి, మన గిరి నుంచి మనం గీసుకున్న దాని నుంచి మనం బయటికి రాము, కిందకి దుముకలేము. Many of us are making sure we have our own safety, we have our own security. I'm safely seated in my branch. Then I will talk, oh, I love God very much. I serve God. I worship God. All this is only theory. చాలా మంది క్రైస్తవులు ఎలా వారి జీవితం ఉంటదంటే నేను దేవుడిని నమ్ముకున్నాను, ఆరాధన చేస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను అనుకుంటారు. కానీ వ్యక్తిగతంగా వారి జీవితాలు చూసినప్పుడు యాంత్రికంగా వారి జీవితాలు కొనసాగుతుంటాయి. వారు ఏదైతే నమ్మారో, దేని మీద అయితే ఆధారపడుతున్నారో, ఏదైతే వారికి భద్రత అనుకుంటున్నారో, కాపుదలు అనుకుంటున్నారో వారి గురించి వారే ఆ కొమ్మ మీద కూర్చుంటూ దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఉంటారు. We call ourselves believers. మనల్ని మనమే విశ్వాసులుగా కూడా పిలుచుకుంటాం. I'm sorry to say this. Shame on us. Shame on us. కానీ అలా పిలుచుకుంటే మనకే సిగ్గని నేను మరలా చెప్తున్నాను. God is looking at us and he knows you are not trusting me at all. దేవుడు మన హృదయాలను పరిశీలన చేసేవాడు. ఆయన మనల్ని చూసినప్పుడు మనం ఎంతగా ఆయన నమ్మిక ఉంచుతున్నామో, ఎంతగా ఆయన మీద ఆధారపడుతున్నామో ఆయన గమనించగలిగిన దేవుడు. And you are having your security in something else. నీలో నువ్వు ఎవరి మీద ఆధారపడి నీ భద్రత నువ్వు వెతుక్కుంటున్నావని ఆయనకు తెలుసు. It's only when the boy jumps off the branch and lands safely into the arms of his father, then you can say the boy believes in the father. ఆ బాబు తన తండ్రిని నమ్మాడు, సంపూర్ణంగా నమ్మికుంచాడని ఎప్పుడు చెప్పగలం అంటే ఆ బాబు కిందకు దుముక్కగలిగినప్పుడు, తన తండ్రి చేతుల్లోనే పడతానని సంపూర్ణ నిశ్చయిత కలిగినప్పుడు మాత్రమే నమ్మిక ఉంచాడన్న మాట వర్తిస్తది. Friends, I want to ask all of you a very personal question. మీ అందరినీ కూడా వ్యక్తిగతంగా ఒక విషయం అడగాలనుకుంటున్నాను. Have you jumped out of your branch, whatever that is? Have you jumped out of your branch into the arms of Jesus? ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ కొమ్మ పైన కూర్చున్నారో నాకు తెలియదు, కానీ మరి ఆ కొమ్మ పై నుండి సురక్షితంగా మిమ్మల్ని కాచే దేవుడు, పట్టుకునే దేవుడు ఉన్నాడని గ్రహించి యేసు ప్రభు వారి చేతుల్లోకి మీరు నిజంగా దుమకగలుగుతున్నారా? Are you willing to take that jump today, this morning, just now? Are you willing to do that? ఈ ఉదయకాల సమయంలో నిజంగా మనస్ఫూర్తిగా నేను యేసు ప్రభు చేతుల్లోకి దుముకుతానని ఆ నమ్మికను మీరు ఉంచగలుగుతున్నారా? ఆ తీర్మానం చేసుకోగలుగుతున్నారా? Let me tell you, it will be a big price. It will be a heavy price for you to pay. ఇది మీరు చాలా చెల్లించవలసిన ఒక అమూల్యమైన వెల అని నేను చెప్పగలను. So please count the cost and say, yes, I have counted the cost. I want to jump. I want to let go of all my security in life. I want to leap into the arms of Jesus. మరి అలా చేయడం అనేది చాలా ఖరీదైనది, అమూల్యమైనది అయినప్పటికీ కూడా నేను యేసు ప్రభు చేతుల్లోనే సురక్షితంగా ఉంటానని చెప్పి మీరు ఏ కొమ్మ మీద కూర్చున్నారో కొమ్మపై నుంచి యేసు ప్రభు చేతుల్లో Now, when you read that verse, Mark's Gospel chapter 1, verse in English Bible, it is the 15th verse, and saying the time is fulfilled, the kingdom of God is at hand. Repent and believe in the gospel. When you understand what is repentance and what is belief, then the gospel begins to take completely a new understanding. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాల్లో కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పడం మన మాటను మనం సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. మారు మనసు వేరు, నమ్మిక వేరు. కానీ ఈ నమ్మిక ఉంచి మనం మారు మనసు పొందినట్లయితే మనం సురక్షితంగా ప్రభు వారి చేతిలోకి రాజ్యంలోకి రాగలము. Now come to Matthew's Gospel, chapter 24 and verse 14. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనాన్ని చూసుకుందాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై
లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. Now you see, when will the end come? ఎప్పుడు అంతం అనేది వస్తుంది? The gospel of the kingdom will be preached in all the world as a witness to all the nations. మరి రాజ్య సువార్త అనేది లోకమంతటికి జనములంతటికి సాక్షార్థముగా ప్రకటించబడినప్పుడు మాత్రమే అంతం అనేది వస్తుంది. Preached in all the world as a witness. సాక్షార్థముగా ఈ సువార్త ప్రకటించబడాలి. So preaching of the gospel of the kingdom is not by words alone. దేవుని రాజ్య సువార్త ప్రకటించడం అనేది కేవలం నోటి మాటల ద్వారా చెప్పడం కాదండి. We have preached a lot of words. We have spoken a lot of words. We have done a lot of preaching. మనం ఇప్పటికే చాలా మాటలు మాట్లాడి ఉండొచ్చు, చాలా బోధలు చేసి ఉండొచ్చు. People have heard so much of our words. ప్రజలందరూ కూడా ఎన్నో మాటలు మన నోటి వెంట విని ఉండొచ్చు. But they want to witness the kingdom of God in us. కానీ మనలో ఉన్న దేవుని రాజ్యం గురించి వాళ్ళు సాక్షార్థంగా నిలబడాలి. That means those two concepts that I just said earlier, there has to be a turnaround, a repentance, and a position of belief in the gospel. మరి ఇలాగ సాక్షార్థంగా జరగాలంటే ఇంత ముందు చెప్పినట్లుగా నమ్మిక ఉంచడం, మారు మనసు పొందడం, దేవుని అధికారంలో సంపూర్ణంగా రావడం అనేది మన జీవితంలో జరగాలి. People must see in us these two concepts, two principles fully functional in our lives. మన జీవితాల్లో క్రియారూపకముగా 24 గంటలు కూడా ఈ నమ్మిక అనే అనుభవం, మారు మనసు అనే అనుభవము కొనసాగడము ప్రజలందరూ కూడా చూడాలి. People must see in us that we are no more living for that our earlier kingdom. మరి పాత రాజ్యములో మనం ఏదైతే అనుభవించామో దాంట్లో మనం ఎంత మాత్రము కూడా లేము, దానికి పాలిభాగస్తులము కాము అని చెప్పి ప్రజలు గుర్తెరగాలి. And people must also witness that today our life is entirely belief in Jesus. We are not having any other security. It is our security and our safety is Jesus. This the world around us must witness in us. మరి లోకస్తులు మనల్ని చూసినప్పుడు, మన చుట్టుపక్కల ఉన్న వారు మనల్ని చూసినప్పుడు వీళ్ళు కేవలం దేవుడి మీదే నమ్మిక ఉంచుతారు, వీళ్ళకి ఆధారం ఆయనే, ఆశ్రయం ఆయనే, భద్రత ఆయనే, కాపుదల ఆయనే అని వారు గుర్తించగలగాలి. Today the world around us, they look at us and say these people talk a lot about Jesus, but their security is something else. యేసు ప్రభు గురించి వీళ్ళు ఎక్కువగా మాట్లాడతారు, కానీ వీరు మరొక విషయం మీద ఆధారపడతారని లోకస్తులు మనల్ని గురించి హేళన చేయకూడదు. So there is a problem in our witness. చాలా సార్లు సాక్ష్యం చెప్పడంలో వచ్చే సమస్య ఇదే. And what is Matthew 24 verse 14 saying? And this gospel of the kingdom will be preached in all the world as a witness to all the nations, and then the end will come. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. Now I'm going to show to us how does this kingdom of God, how does it operate? ఈ పరలోక రాజ్యం అనేది ఎలా పని చేస్తుంది అన్నది నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. So right in the very beginning, God gave us a road map. He showed us clearly how this kingdom of God should operate. మరి ఎలాగే ఈ దేవుని రాజ్యపు పనితీరు ఉంటుందో దేవుడు ముందుగానే ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఒక దిశను నిర్ణయించి మనకి చూపించారు. So I call this the creation or cultural mandate. మరి ఇది చూసినప్పుడు సృష్టిలోని మరి అత్యవసరముగా లేకపోతే మన సృష్టిలో పాలిభాగస్తులుగా చేయవలసిన పని అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. Okay, so you see this, the creation cultural mandate. ఇక్కడ చూసినట్లయితే సృష్టిలో భాగముగా దీన్ని మనం చూడవచ్చు. Now where do we read this? We read this in Genesis chapter 1 and verse 28. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనములో ఈ మాటను మనం చూస్తాము. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి.
Okay, we see this Genesis 1:28 is be fruitful, multiply, fill the earth, subdue it, and have dominion. ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకొనుడి. Okay, now when we look at that Genesis 1:28, there are 5 parts to this map, to this mandate that God has given to us. దేవుడు మనకి సిద్ధపరిచిన మార్గంలో ఈ వచనం ప్రకారం ఇందులో 5 విషయాలు ఉన్నాయి. Be fruitful and multiply, 2 things, but they go together. ఫలించి అభివృద్ధి చెందడం అనే మాటను మనం చూసినప్పుడు ఈ రెండు కూడా కలిసి పనిచేస్తుంటాయి. Okay, first of all, let's look at being fruitful. మొట్టమొదటిగా ఫలించడం అనే అనుభవాన్ని చూద్దాం. So our life has to be a fruit bearing life. మన జీవితము ఫలభరితముగా ఉండాలి. Now what is fruit bearing? ఫలభరితముగా ఉండడము లేకపోతే ఫలించడం అంటే అర్థం ఏంటి? Now when we see a tree bearing fruit, we know that the tree when the tree bears fruit, it is for the good of others. ఒక చెట్టు బాగా ఫలించింది దానికంతా పళ్ళుతో ఉంది అంటే ఇతరులకు ఉపయోగపడడానికి ఆ ఫలాలను మనం అర్థం చేసుకోవాలి. Fruit bearing is not, the tree does not, it is not for the tree to consume the fruit, it for others to consume the fruit. ఒక చెట్టుకి కాయలు కాస్తున్నాయి ఫలిస్తున్నాయి అంటే ఆ కాయలు ఆ చెట్టుకు మాత్రమే అని చెట్టు ఎప్పుడు అనుకోదండి, ఇతరులకు అందించడానికి అది ఇతరుల గురించి అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. So fruit bearing is about being a blessing to others. మరి ఫలించడము లేకపోతే ఫలభరితంగా ఉండడం అనేది ఎప్పుడు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. This is the first requirement of the kingdom of God. పరలోక రాజ్యముకి అవసరమైన మొట్టమొదటి విషయం ఇది. When we come into the kingdom of God, there is no more room for selfishness. దేవుని రాజ్యంలోకి మనం వచ్చినప్పుడు మనలో ఇంకా స్వార్థం అనే దానికి ఎక్కడా కూడా మనం గదిని సిద్ధపరచకూడదు. God bless me, God make me happy, God give me this, I need that. You know, sadly today we have made this relationship with Jesus all for personal benefit. మరి యేసు ప్రభుతో సహవాసం చేస్తూ అనేక మంది విశ్వాసుల జీవితంలో విచారకరమైన సంగతి ఏంటంటే వ్యక్తిగత అభివృద్ధి, నాకు ఇది వచ్చింది, నాకు అది కావాలి, నేను ఇది సంపాదించుకున్నానని చెప్పి వ్యక్తిగత విషయాలకి దేవుడు సహవాసంతో ముడిపెడుతూ వాళ్ళు అలాగే జీవిస్తుంటారు, అలాగే మాట్లాడుతూ ఉంటారు. And that is the kind of preaching also that is most popular today. ఈ దినాల్లో ప్రసిద్ధి చెందిన బోధ కూడా అదే. So when preachers preach, they will give all these kind of exciting, oh, you know, God is going to bless you, sister, God is going to do this for your life, problems are going to go away, everything is going to be met. So we this is what we are trying to tell people, it's all about me, I am going to be blessed in Jesus. మరి ఈ దినాల బోధకులు కూడా ఎలాంటి బోధలు చేస్తున్నారంటే యేసు ప్రభువుని నమ్ముకోండి, మీరు ఆశీర్వదించబడతారు, మీ రోగాలు పోతాయి, లేకపోతే మీకు అన్ని కలుగుతాయి, లేకపోతే మీ శ్రమలు తీరిపోతాయి, ఇలాగ చెబుతూ మనలో ఆసక్తి అనేది రేపుతూ ఉంటారు. ఆ బోధ మనకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. Whereas the kingdom of God is about the first step of the kingdom of God is to think of others. పరలోక రాజ్యంలోకి వచ్చినప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఇతరుల గురించి ఆలోచించడము. No more thinking for the self. నా గురించి నేను లేకపోతే నా స్వార్థం అనే మాట ఎక్కడ కూడా వినబడకూడదు. My needs, your family needs, your personal needs, God knows. మరి నా అవసరతలు నా కుటుంబానికి ఏది అవసరమో లేకపోతే మీ అవసరతలు మీ కుటుంబానికి ఏది అవసరమో అన్ని దేవుడికి తెలుసండి. God knows, and he is your father, he knows how to take care of you. మీ తండ్రి గురించి పట్టించుకున్న దేవుడు మిమ్మల్ని ఎలా పట్టించుకోవాలో మీ అవసరతలు ఎలా తీర్చాలో ఆయనకి తెలుసు. What God wants to see in you and see in me is, are we people who are concerned for others? ఆయన మనలో గమనించేది ఏంటంటే
మన ఇతరుల గురించి అలాంటి బాధ్యత కలిగి ఉన్నామా, భారం కలిగి ఉన్నామా లేదా అన్నదే చూస్తారు. So friends, first step in this kingdom relationship with Jesus is we have to become fruit bearing. మరి పరలోక రాజ్యంలోకి ఆ మార్గంలోకి మనం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసింది ఫలభరితంగా ఉండాలి. Let's read Matthew's Gospel, chapter 7, verse 19. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనము. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. Okay, so when a tree does not bear fruit, there are very serious consequences. ఒక చెట్టు మంచి ఫలాలు ఇవ్వకపోతే చాలా భయంకరమైన సంగతులు ఎదుర్కోవాల్సి వస్తుంది. As we say we are part of the kingdom of God, it is mandatory for us to be fruit bearing people. దేవుని రాజ్యములో పాలి భాగస్తులుగా చేరుతున్న మనము ఫలించడం అనేది అత్యవసరం. అది ఖచ్చితంగా జరిగి తీరాలి. So I hope this moment, each of us will make a surrender of our life and say, Lord, from now on, Lord, I commit myself to be a fruit bearing person. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనమందరం కూడా ఒక ప్రత్యేకమైన తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ దినము నుంచి నేను ఫలిస్తాను, ఫలభరితమైన జీవితం, ఇతరుల కొరకు బ్రతికే జీవితాన్ని కలిగి ఉంటాను. The second that goes along with fruit bearing, as we read in Genesis 1:28, be fruitful and multiply. మరి రెండో మాట ఈ ఫలించడంతో పాటే కొనసాగే ఇంకొక మాట ఏంటంటే అభివృద్ధి చెందడము. What is multiplication? మరి అభివృద్ధి చెందడం అనే మాట అర్థం ఏంటి? The first one, as I said, is fruit bearing, but the second is multiplication. మొట్టమొదటి మాట ఫలించడము, రెండవ మాట అభివృద్ధి చెందడము. Now, when you and I are fruit bearing people, God wants us to multiply ourselves into the lives of others. మనం ఎప్పుడైతే ఫలాలు ఫలించే వారిగా ఉంటామో, ఫలభరితమైన జీవితము కలిగి ఉంటామో, ఇతరుల జీవితాల్లో కూడా అభివృద్ధి అనేది, ఆ విస్తరణ అనేది మన జీవితం ద్వారా జరుగుతుంది. That means you and I are responsible to raise up more fruit bearing people. మరి మీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుడు కోరుకునేది ఏంటంటే అనేక మంది ఇలాగా ఫలాలు ఇచ్చే మంచి చెట్లుగా ఫలభరితమైన జీవితాలను మనము వృద్ధి చేయాలి. That is why in the Great Commission we read, go ye into all the world and make disciples. మరి యేసు ప్రభు వారి శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్త చాటించి అనేక మందిని నా శిష్యులుగా చేయండి. So we are not here to make converts, we are here to make disciples. మరి ఈ దినాన మనము శిష్యులను తయారు చేయాలి. Not converts. Converts means just that a person has accepted Christ and become a Christian, just not just converts. We are here to make disciples. మనము ఎవరికి వాళ్ళమే ప్రభువుని అంగీకరించాము, సొంత రక్షకునిగా స్వీకరించాము, మన ఆత్మీయ జీవితం మన వరకే అని సరిపెట్టుకోకుండా మనతో పాటు మనం ఎలా మార్చబడ్డామో అలాగ అనేక మందిని శిష్యులుగా తయారు చేయడము. Which is a long term process. Disciple making is not one time. Disciple making, if you and I have to be involved in disciple making, we have to work long time with people. శిష్యులను తయారు చేయడం అంటే ఇది ఒక దినములో జరిగే పని కాదండి. చాలా కాలము ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. So we have to take the effort to raise up powerful people for the kingdom of God. మరి శక్తివంతమైన ప్రజలను ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచడానికి, శిష్యులుగా తయారు చేయడానికి మనం చాలా కష్టపడాలి, ప్రయత్నించాలి. So Jesus worked for 3.5 years with this small team. యేసు ప్రభు వారు కూడా ఆ చిన్న మందతో కలిసి 3.5 సంవత్సరాలు దేవుడి రాజ్య విస్తరణ కొరకు పనిచేశారు. Because he was training them up to become those who will really be fruit bearers.
మరి ఆ శిష్యుల్ని ఎలాగా ఆయన తర్ఫీదు ఇచ్చారంటే వారు తిరిగి అనేక మంది జీవితాలను ఫలభరితంగా చేసేటట్లు అనేక మంది జీవితాలను ప్రభువులో విస్తరింప చేసే రీతిలో వారికి శిక్షణ అనేది ఇచ్చారు. So as I said, in this mandate, in the kingdom of God, there are 5 responsibilities. It's a roadmap that God has given to us right in the beginning. The first 2 is be fruitful and multiply. పరలోక రాజ్యపు మార్గంలో మనం ప్రవేశించినప్పుడు దేవుడు నిర్దేశించిన 5 విషయాల్లో మొట్టమొదటి 2 ఏంటంటే ఫలించడము, అభివృద్ధి పొందడము. The second 2, the 3, number 3 and number 4, they again go together. మళ్ళా మిగతా 3 విషయాలు కూడా ఒక మార్గంలో ఉంటాయి. Fill the earth and subdue it. ఈ లోకాన్ని నిండించండి అనే మాటను చూస్తున్నాం. I do not know exactly, sister, you will be able to explain in Telugu, how does it come, fill the earth and subdue? భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. So we are called to fill the earth. భూమిని నిండించడానికి, నింపడానికి మనం పిలువబడ్డాము. Now what is filling the earth? భూమిని నిండించడం అంటే అర్థం ఏంటి? Which means God wants us to occupy every sphere of life. మన జీవితంలో ప్రతి కోణములో కూడా మనము దాన్ని స్వాధీనం చేసుకోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. God is expecting us to be in every field. ప్రతి రంగములో కూడా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. As God's people who are fruit bearing and multiplying, we need to be occupying every field in society. మరి దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా ఫలభరితమైన జీవితాలు చేస్తూ అభివృద్ధి పొందుతున్న మనము ప్రతి రంగములో కూడా దేవుని ప్రజలుగా ఒక ముద్ర వేయాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. So we as God's people must occupy the field of science, the field of technology, the field of medicine, the field of engineering, the field of law, the field of government. In every field, we need kingdom people, people of God, kingdom people occupying all these spheres of life. అన్ని రంగాల్లో అన్న మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వైద్య రంగంలో, సైన్స్ పరంగా, శాస్త్రవేత్తలుగా, లేకపోతే అధికారులుగా, లేకపోతే ప్రభుత్వ పరముగా ప్రతి ఉద్యోగంలో కూడా పరలోక రాజ్య వారసులుగా, పరలోక రాజ్య సువార్తను ప్రకటించేవారుగా, దేవుని ప్రజలుగా ఒక ముద్ర వేసుకుంటూ ప్రతి రంగాన్ని మనం నింపాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. That is the motivation that we must give to our children even from their early years. మరి మన పిల్లలకు కూడా బాల్య దశ నుంచే మనం ఈ మాటను చెప్తూ వారి జీవితాలు కూడా ప్రభావితం చేయాలి. Usually now, how do we motivate our children? మరి ఈ దినాల్లో చూసినట్లయితే పిల్లలకి ఏం చెప్తున్నాం మనము? Better study. If you don't study, you will not get admission in that college. If you don't study, you will not get a good job. You will not be safe. You will not be having a comfortable life. All personal reasons. This is what we give as motivation to make our children to study well. ఈ దినాల్లో పిల్లల్ని చదివిస్తున్నప్పుడే తల్లిదండ్రులు ఏదైతే చెప్తున్నారో అంటే వ్యక్తిగత విషయం గురించి చెప్తారు. నువ్వు బాగా చదువుకోవాలి, బాగా చదువుకోకపోతే నువ్వు అనుకున్న కాలేజీలో సీట్ రాదు, అనుకున్న కాలేజీలో సీట్ రాకపోతే అనుకున్న ఉద్యోగం రాదు, నీకు మంచి జీతం రాదు, మంచి భవిష్యత్తు ఉండదు. ఇలా వ్యక్తిగత విషయాలకు సంబంధించినవే వాళ్ళకి చదువు విషయంలో జొప్పిస్తూ నేర్పిస్తూ ఉంటారు. We do not tell our children, you are studying for the kingdom of God. మీరు దేవుని రాజ్య విస్తరణలో భాగము కాబట్టి దేవుని రాజ్యం విస్తరింప చేయడానికి మీరు చదువుకోవాలన్న మాట మటుకు మనం చెప్పం. You have to occupy every field for the glory of God. దేవుని నామ మహిమార్థము ఈ లోకములో ఉన్న ప్రతి రంగములో, ప్రతి అధికారములో కూడా నువ్వు నిండించి ఉండాలి అన్నది దేవుని ఉద్దేశాన్ని మనం చెప్పము. Sister, can you read Colossians chapter 3 and verse 17? కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాము. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినానో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయుడి. See, do everything for the name of Jesus. సమస్తము యేసు ప్రభు పేరిట, యేసు ప్రభు నామాన మనం చేయాలి. So our task when we work in any place, we are not working for our personal benefit. We are working for the name of Jesus.
మీరు ఏ స్థలంలో పనిచేస్తున్నా, ఏ స్థలంలో ఉద్యోగం చేస్తున్నా సరే, నా గురించి నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పకూడదు. కానీ యేసు ప్రభు పేరిట పరలోక రాజ్య విస్తరణలో భాగంగా నేను ఈ పని చేస్తున్నానని చెప్పుకోగలిగి ఉండాలి. So if you're studying, if you're a student, you're studying for the name of Jesus. విద్యార్థిగా మీరు చదువుకుంటుంటే యేసు ప్రభు నామంలో నేను చదువుకుంటున్నానని చెప్పాలి. And so your performance will be so much higher because you're saying, Lord, I have to glorify your name in all that I'm doing. ప్రభువా నేను ఏం చేస్తున్నానో సమస్తములో కూడా నీ నామం మాత్రమే మహింపరచబడాలనే ఉద్దేశంతో చదివినప్పుడు ఆ చదువులో కూడా నైపుణ్యత అనేది కనపరచగలుగుతారు. And along with fill the earth, the fourth part of this map is subdue. మరి భూమిని నిండించడం అనే దానిలో భాగంగా ఆ భూమిని నిండించి లోపరుచుకోవడం. Okay, so fill the earth and subdue it. భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి. Now, what is this understanding of subdue? లోపరుచుకోవడం అంటే అర్థం ఏంటి? The example is Daniel. I mean, there are many things, but I want to give. I like to refer to the life of Daniel. మరి లోపరుచుకోవడం అనే మాట గురించి ఎన్నో చెప్పొచ్చు, కానీ దానియేలు జీవితాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. If you read Daniel chapter 6, verses 3 and 4. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లోను అధిపతిలోను ప్రఖ్యాతి నొంది ఉండను గనక రాజ్యం అంతటి మీద అతను నియమింపవల్లని రాజు ఉద్దేశించిన. అందుకే ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మాపముల నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. Now you see, Daniel's life was a man of excellence. మరి దానియేలు చూస్తే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. And he was in a very high position. చాలా అత్యున్నతమైన పదవిలో అధికారంలో ఉన్నవాడు. The king was thinking of giving Daniel the total responsibility of the entire kingdom. ఆ రాజు అయితే దర్యావేషు తన రాజ్యంలో ఉన్న సమస్తం మీద దానియేలును అధికారిగా ఉంచడానికి ఇష్టపడ్డాడు. Why? ఎందుకు? Because this man Daniel had a thorough knowledge about how the government should function. ఈ దానియేలుకి ఒక ప్రభుత్వం ఎలా పనిచేస్తే బాగుంటుందో, ప్రభుత్వ పనితీరు గురించి క్షుణ్ణమైన జ్ఞానం కలిగిన వాడు, క్షుణ్ణమైన బుద్ధి కలిగిన వాడు. Daniel was not only occupying a key position. దానియేలు కేవలం ఏదో ఒక ప్రధానమైన పదవిని సంక్రమించుకోవడం, ఆక్రమించుకోవడం మాత్రమే కాదు, కానీ But he was a total expert. He was a subject matter specialist. He was a specialist in his particular role. మరి ఏ పని అయితే తాను చేయబోతున్నాడో ఆ పనిలో నైపుణ్యత కలిగిన వాడు, ఆ పనిలో శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు దానియేలు. Friends, this is what you and I need to be in our world. We need to be known as people in any field that you work in or you serve. You must be known as the best, the person who knows the job completely. You are thorough. You are totally you have full knowledge of your topic, of your subject. మరి దేవుడు మన నుంచి కోరుకుంటుంది కూడా అదే. మనం చదువుకున్న వారు అయినప్పటికీ, ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా, లేకపోతే దేవుని పనిలో ఉన్నప్పటికీ కూడా, మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆ రంగంలో ఆ పని మీద మనకు సరైన అవగాహన ఉండాలి, ఆ పనిని చేయగలిగిన సమర్థత ఉండాలి, ఆ పని గురించి మనకి శ్రేష్టమైన జ్ఞానం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Friends, as you notice these 4 areas that we have covered already, this is what witnessing is all about. మరి ఈ 4 విషయాలు అంటే ఇప్పటిదాకా చెప్పిన 4 విషయాలే సాక్షార్థం అనే మాటకు వర్తిస్తాయి. You see what has happened to us when we say witness, we only think of verbal witness. మరి సాక్షార్థం అనే మాట చెప్పినప్పుడు చాలా సార్లు నోటితో చెప్పే సాక్ష్యాలు అనుకుంటాము. But this is much more than verbal witness. కానీ ఈ నోటి మాటతో చెప్పే సాక్ష్యము కంటే ఇంకా ఎంతో అధికమైన సాక్ష్యం అనేది ఉంది. This is the life of the kingdom that God gave in Genesis. ఆదికాండములో పరలోక రాజ్యములో దేవుడు కోరుకుంటున్న లక్షణాలన్నీ కూడా ఇవి. This is how he wanted us to live. ఇలాగ మనం కూడా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. But today we have not understood what God has intended for us.
దేవుడు ఏదైతే ఉద్దేశించుకున్నాడో దాన్ని మనమే సరిగ్గా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాము. Then let's go to the fifth part of this map of the kingdom. మరి పరలోక రాజ్యంలోని 5వ విషయం చెప్పనివ్వండి. And that is have dominion. ప్రతి దాని మీద కూడా అధికారము. First two, they go together, be fruitful and multiply, they go together, fill the earth and subdue, they go together, but this is separate, it stands by itself. ఈ 5 విషయాల్లో ఫలించడము, అభివృద్ధి చెందడం అనేది ఒక కోవలోకి వస్తాయి. తర్వాత భూమిని నిండించి లోపరుచుకోవడం అనేది ఒక కోవలోకి వస్తాయి. మరి 5వ మాట చూసినట్లయితే ఒక బాధ్యత, లేదా ఒక అధికారము, ఒక నాయకత్వం అనే మాట కింద చెప్పుకోవచ్చు. Now, what is dominion? ఒకవేళ ఈ అధికారం అనే మాట అంటే అర్థం ఏంటి? The Lord wants us to live in this world as those who are representatives of the King. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం అన్నప్పుడు దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే పరలోక రాజ్యపు ప్రతినిధులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. You know, when the British were here, we had viceroys. When the British was ruling this country, we had viceroys here. బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు పనిచేసే అధికారుల్ని వైస్ రాయ్స్ అని పిలిచేవారు. Who are these viceroys? ఈ వైస్ రాయ్స్ ఎవరు? They were representatives of the monarch. మరి బ్రిటిష్ గవర్నమెంట్ కి ఎవరైతే పై అధికారిగా ఉన్నారో వారికి ప్రతినిధులుగా వీరు పనిచేస్తుండేవారు. The viceroy was not the monarch. He or she was not the king or the queen of England. మరి వైస్ రాయ్స్ అంటే వాళ్ళేమి బ్రిటిష్ దేశానికి రాజులు కాదు, రాణిలు కాదు, కానీ రాజ్యానికి, రాజుకి, రాణికి ప్రతినిధులుగా వీరు పనిచేస్తున్నవారు. So they had the authority of the king and of the queen of England. మరి బ్రిటిష్ దేశం రాజు యొక్క రాణికి, రాజుగారికి కానీ రాణి గారికి కానీ ఎలాంటి ఆధిపత్యం ఉంటుందో, ఎలాంటి అధికారం ఉంటుందో వీరు కూడా అటువంటి అధికారంతో ఇక్కడ పనిచేస్తుండేవారు. They executed things just as though they were the king of England. మరి ఇంగ్లాండ్ దేశానికి వాళ్ళు ఒకవేళ రాజుగా ఉంటే ఎలా పరిపాలన చేసేవారో అలాగే భారతదేశంలో కూడా అనేక విషయాలను వారి పనితీరు ద్వారా వారు అమలు పరిచారు. But they were not the monarch. కానీ వాళ్ళు నిజానికి పై స్థాయి అధికారులు కాదు. That is who you and I are. We are here as representatives of the King of Kings and the Lord of Lords. మరి మన విషయంలో జరగవలసిన సంగతి కూడా ఇదే. పరలోక రాజ్యానికి, దేవుడి రాజ్యానికి ప్రతినిధులుగా ఈ లోకంలో మనం అధికారం కలిగి ఉండాలి. We are supposed to have dominion in this world. ఈ లోకం పైన మనం పై చేయి కలిగి ఉండాలి, అధికారులుగా ఉండాలి. But who is having dominion now? కానీ విచారకరమైన సంగతి ఏంటంటే మన జీవితంలో అధికారిగా ఎవరున్నారు? ఎవరు మన జీవితాన్ని In today in the world, who is having dominion now? ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎవరు అధికారాన్ని కలిగి ఉన్నారు? 1 John chapter 5 and I think it is verse 19. Yes, sister. Thank you. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ లోకమంతా కూడా దుష్టుని ఆధీనంలో ఉంది. Yes, the whole world is under the control of the wicked one. ఈ లోకమంతా కూడా దుష్టుని ఆధీనంలో ఉంది. Why? ఎందుకు? Because those who are supposed to have dominion have relinquished, have not taken up their responsibility. అసలు నిజానికి ఎవరైతే ఈ లోకం పైన అధికారం చేయవలసి ఉందో వారు ఆ బాధ్యతను తీసుకోలేకపోయారు కాబట్టి ఇట్టి విధంగా జరిగింది. Suppose you have a property and there is a person who has encroached, will you just say, okay, he has encroached my property, doesn't matter, let him come in? Will you do that? ఒకవేళ మీకు ఒక ఆస్తి ఉన్నట్లయితే, వేరే వాళ్ళ ఆస్తిని ఆక్రమించుకుని జీవిస్తున్నట్లయితే, పోతే పోన్లే అండి, ఈ ఆస్తి నాకు అక్కర్లేదు, లేకపోతే ఈ ఆస్తి పోయినా పర్వాలేదు అని అలా అనుకుని ఉంటారా? No, you will tell that person who has encroached, please leave, because I am the legal owner. This is I have this authority. You get out of this place. That's what we will tell that person who has encroached. ఎవరైతే ఈ ఆస్తిని ఆక్రమించుకున్నారో వారితో మనం ఏం చెప్తామంటే, ఈ ఆస్తి నాది, దీనికి పూర్తిగా సర్వాధికారాలు నేను తీసుకుని ఉన్నాను, నాకు అప్పగించబడి ఉన్నాయి, ఈ స్థలాన్ని నువ్వు ఖాళీ చేసి వెళ్ళని తప్పనిసరిగా చెప్తాము. Do you see what is happening today in our world? Satan is ruling because those who are supposed to have dominion are not doing anything. మరి విచారకరమైన సంగతి ఏంటంటే ఈ
లోకమంతా ఎందుకు దుష్టుని ఆధీనంలో ఉంది అన్న మాటని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరైతే అధికారం చేయాలో వారు చేయలేదు కాబట్టే ఇది వాడి చేతిలోకి వెళ్ళింది. And we go to God and say, oh God, please protect us, please save us, please give us this. God is saying, you go and reign in this world. కానీ మనం ఏం చేస్తుంటామంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నన్ను కాపాడు, సంరక్షించు, నాకు భద్రత ఇవ్వని అడుగుతుంటాం. కానీ దేవుడు అనుకుంటాడు నువ్వు వెళ్ళి లోకం మీద అధికారిగా ఉండు. You tell that fellow to run, get out from this nation. This is our nation. You get out from here. That is what you and I have to do. ఈ దేశం నాది, ఈ స్థలము నాది, నేను దీనికి సర్వాధికారం కలిగి ఉన్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి వెళ్ళగొట్టే స్థితిలో మనం ఉండాలి. The Bible says, resist the devil and he will run. వాక్యం చెప్తుంది అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును. But we don't do that. కానీ మనం అది చెయ్యము. And you look at how sad God looks at us and says, I have given you the roadmap of how to live in the kingdom and you're not exercising the kingdom. దేవుడైతే ఈ విషయాల గురించి చాలా విచారిస్తుంటాడు. నేను నీకు సర్వాధికారం ఇచ్చాను, ఒక మార్గాన్ని నిర్దేశించాను, నువ్వు ఇలా వెళ్ళి దీన్ని ఆక్రమించుకోవాలని చెప్పినప్పటికీ కూడా అలా చేయలేని స్థితిలో మనం ఉండిపోతూ ఉంటాము. So friends, today we talked about the gospel of the kingdom. స్నేహితులారా, ఉదయకాల సమయంలో దేవుడి రాజ్య సువార్త గురించిన కొన్ని విషయాలు మనం చూసాము. And we also looked at the roadmap that God has given for us for the kingdom. దేవుడు పరలోక రాజ్యానికి ఏ మార్గాన్ని అయితే నిర్దేశించాడో, ఏ దారిని చూపించాడో, దారిలో ఉన్న సంగతులు కూడా మనం చూసాము. I pray that as we have heard this, we will truly apply it into our lives. మరి నేనైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాక్యం విన్నారో ఈ వాక్యాన్ని మీ జీవితానికి అన్వయించుకోవాలి, వాక్య ప్రకారం జీవించాలని కోరుకుంటున్నాను. And say, Lord, truly, Lord, I want to live for you, Lord Jesus. My life must be totally surrendered to Christ. ప్రభువా, నేను నీ కొరకే జీవిస్తాను, నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పిస్తున్నానని అడగగలిగి ఉండాలి. My life is so short. I don't know whether I will be there tomorrow or day after. I have no guarantee. But Lord, in this little time, short time, Lord, let me totally live for Jesus. ప్రభువా, నా జీవితం చాలా చిన్నది, రేపు ఉంటానో లేదో, ఎల్లుండి ఉంటానో లేదో నాకు తెలియదు, కానీ ఈ చిన్న జీవితంలో నేను నీ గురించి బతకడానికి నాకు సహాయం చెయ్యి. And I pray that each one of us will be mighty for God. అప్పుడు మనం అందరూ కూడా శక్తి గలను వారుగా దేవుని సన్నిధిలో వాడబడతాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I'm going to request Swarna to once again pray for all of us. What we have heard today, may this message go deep into our hearts. ఓకే బ్రదర్, ప్రార్థన చేసుకుందామండి. దేవుని వాక్యం మన హృదయంలో ఈ దినం ఏదైతే విన్నామో అది ఫలించినట్లుగా ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో పరలోక రాజ్య సువార్త అనే మాట గురించి ప్రభా అయ్యా మేము ఏదైతే విన్నామో తండ్రి అది మా హృదయాల్లో ముద్రించబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరలోక రాజ్య సువార్తలో ఉన్న 5 విషయాలను ప్రభా నీ దైవజనుడి ద్వారా మీరు బయలుపరిచారు ప్రభా, నీకు వందనాలు నాయన. ఆది కాండంలోనే తండ్రి పరలోక రాజ్యంలో మేమేమై ఉన్నామో, ఎలాగ జీవించాలని నాయన మీరు ఉద్దేశించి ఉన్నారో నాయన సూటిగా స్పష్టంగా నాయన మరొకసారి మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా, నీకు వందనాలు నాయన. చెప్పబడిన 5 సంగతులు బట్టి మీకు వందనాలు నాయన. మేము ఫలించేవారుగా, అభివృద్ధి చెందేవారుగా, భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకునేవారుగా ప్రభా, అంతకు మించి నాయన ఈ భూమి మీద సర్వాధికారము కలిగి ఉండేవారుగా నాయన, నీ ఆధిపత్యం కింద పనిచేసే ప్రతినిధులుగా నాయన మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు దేవా నాయన, మీకు వందనాలు అయ్యా. మీరు ఇచ్చిన బాధ్యతను అనేక సార్లు గుర్తించలేక ప్రభా అయ్యా ఈ లోకం ఏ దుష్టుని ఆధీనంలో ఉందో ప్రభా, ఆ దుష్టుని ఆధీనంలో మేము కూడా బ్రతుకుతూ ప్రభా నాయన ఫలభరితమైన జీవితాలు లేకుండా నాయన, ఇతరులకు ఆశీర్వాదకరమైన జీవితాలు లేకుండా నాయన, అభివృద్ధి లేకుండా నాయన, ఏ స్థలంలో మేము పనిచేస్తున్నామో ఆ స్థలములో నాయన దేవుని రాజ్య ముద్ర వేయకుండానే మా జీవితాలు ముగించి వేయబడుతున్నాయి నాయన, మా జీవితాలు కొనసాగిపోతున్నాయి ప్రభా. దేవాదైతే మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నారు ప్రభా. అయ్యా పశ్చాత్తాపడుతున్నాను నాయన. అయ్యా నిజమైన మారు మనసు మేము పొందుకోవడానికి ప్రభా, పరలోక రాజ్యానికి నిజమైన ప్రతినిధులుగా నాయన మేము బ్రతకడానికి నాయన, అయ్యా సాక్షార్థమైన జీవితాలు కలిగి జీవించడానికి ప్రభా అయ్యా మా బిడ్డలు నాయన, అయ్యా మేమును కూడా ప్రభా, మా కుటుంబం, మా సంఘం, మా సమాజం ప్రభా నాయన
అయ్యా క్రీస్తునకు ప్రతినిధులుగా ప్రభా నాయన మేము తండ్రి నాయన పరలోకపు రాజ్య విలువలతో కూడా కట్టబడే తీర్మానమును ప్రభా ఈ ఉదయకాల సమయంలో చేసుకోవడానికి నాయన మరొక్కసారి ప్రభా నీ దైవజనుడి ద్వారా మీరు పురుకొల్పి మాట్లాడిన విధానం కొరకు వందనాలు నాయన. ఏ మాటలైతే మేము విన్నామో నాయన అది మంచి నేలను పడిన విత్తనాలుగా మా జీవితాల్లో ఫలించడానికి దేవా సహాయం చేయమని వేడుకుంటూ వాక్యం చెప్పిన దైవజనుడిని దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you so much, brother Valentine David Dar garu and sister Swarnalata garu. On behalf of all of us, I want to thank you, brother Valentine David Dar, for your wonderful ministry. We are blessed so much, Andy. And మరి పాయింట్స్ సిస్టర్ గారి ప్రేయర్ లో కవర్ అయినాయి కాబట్టి సమయం గురించి మనం ఒక పని చేద్దాం ఈరోజు. మే ఐ రిక్వెస్ట్ Pastor M. Robert James garu to close in prayer and benediction. And if you like to share anything, also you can share and close in prayer, Pastor garu. Thank you, Andy. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్య నేను మార్నింగ్ 5 to 6 చర్చిలో ప్రేయర్ అవుతున్న మూలాన్ని పాల్గొనలేకపోతున్నాను కొన్ని రోజులు. అలాగనే నిన్న మొన్న అమలాపురం ప్రాంతం మినిస్ట్రీ కొరకు వెళ్ళడం జరిగింది. ఈరోజు కూడా కొంచెం లేటుగా పాల్గొన్నాను, కానీ చాలా గొప్ప సంగతులు దేవుడు తన సేవకుల ద్వారా తెలియజేశాడు. అసలు మనల్ని సృష్టించడంలో ఉన్న ఉద్దేశం be fruitful and multiply, fill the earth, subdue and have dominion over everything. నిజమే సిస్టర్ ప్రార్థించినట్టు కదా మనం చేయలేకపోతున్నాను. ఆ గ్రహింపే లేదు నిజానికి చెప్పాలంటే. నాకు దేవుడు తెలియజేసిన కొరకు మాటల కొరకు వందనాలు. మనం దృష్టిని జయించి సమస్తము దేవునికి అప్పగించాలి, లేక మనం పరిపాలన చేయాలి దేవుని పక్షంగా. అన్ని డిపార్ట్మెంట్స్ లో, అన్ని ఏరియాస్ లో దేవుని బిడ్డలు అక్కడ రాణించాలి. దానియేలు వలె, యోసేపు వలె అని నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన తండ్రి, గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ అనే అంశంపై మీరు మాకు ఇచ్చిన రోడ్ మ్యాప్ కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఆదిలోనే మానవుని సృష్టించినప్పుడే తనకిచ్చిన ఆశీర్వాదాలు, అధికారాలు, భాగ్యములు నాయన నీ పక్షంగా మానవుడు రిప్రజెంట్ చేయాలని, ఈ యొక్క లోకమంతటిని పరిపాలన చేయాలని, నిన్ను మహిమపరచాలని నీ ఉద్దేశమైనట్టుగా అది ఆదాము నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా అది దుష్టుని చేతిలోనికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు వచ్చి మా కొరకు మరణించి రక్తము చెందించి దేవా తిరిగి లేచి మాకు జయమిచ్చినా, రక్షణ ఇచ్చినా, ఇంకా చాలా మంది దుష్టుని బంధకాల్లో ఉన్నారు, రక్షణ పొందకుండా ఉన్నారు. అయితే రక్షించబడిన మేము కూడా ఈ సత్యాలు తెలియక ఇంకా దుష్టుని చేతిలో నుండి యొక్క అధికారాన్ని మేము తీసుకోలేకపోతా ఉన్నాము. మాలో ఉన్న అవిశ్వాసము, అజ్ఞానము, గ్రహింపులేని తనాన్ని బట్టి క్షమించండి. మీరిచ్చిన అధికారమును, మీరిచ్చిన యొక్క భాగ్యములను మేము పొందుకొని మేము పరిపాలించడానికి, నిన్ను రిప్రజెంట్ చేయడానికి, నీ నామమును మహిమపరచడానికి సహాయం చేయండి. ఆయనను ప్రభువా, నీ ఉద్దేశాలను నెరవేరుస్తావు, నీ బిడ్డకు గ్రహింపు కలుగు చేస్తావు, మమ్మల్ని వెలిగిస్తున్నావు. రోజు రోజు వాక్యం ద్వారా నీకు వందనాలు తెలిసింది. దయగల ప్రభువా, మేము కేవలం మారి నాకు ఇతరులను క్రీస్తులోనికి మార్చడమే కాదు, కానీ శిష్యులుగా తయారు చేయడానికి ఈ భూలోకమంతా, మా దేశమంతా క్రీస్తు శిష్యులు ఉండినైనా వారు ఈ ఆదికాండం 1:28 ఉన్న ఆ యొక్క ఆశీర్వాదాన్ని ప్రభు అనుభవిస్తూ అతిథులకు అందించేవారుగా చివరికి అందరూ కూడా నీ బిడ్డలుగా మారి నీ పక్షంగా ఒక సంఘముగా, ఒక సమాజంగా, ఒక రాజ్యముగా ఏర్పడడానికి చూపించు. ఇటువంటి గొప్ప వాక్యాన్ని రోజు రోజు నిన్ను ప్రేమిస్తున్న నీ బిడ్డలకు నేను వాక్యము ద్వారా మీరు అందిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తాను. దేవా, మీ వాక్యం ఇచ్చిన దాసును కూడా, వారి కుటుంబంలో కూడా ఇంకను దీర్ఘాయుస్తో, ఆరోగ్యంతో, శక్తితో నింపి
వాడుకోమని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేను మాకు దయచేయండి. మా యొక్క మేడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి అన్న ప్రకారం అపరాధము క్షమించమని, మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేయను మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక శక్తి, సన్నిధి, నడిపింపు, గ్రహింపు మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి రేపటి దినమున సిస్టర్ రూపా సుహాసిని గారు వాక్య పరిచయం చేస్తారండి. దయచేసి గమనించండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్.